తిరుపతిలోని రేణిగుంటలో హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రెస్టారెంట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హెవీ రష్ ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా ఎలాంటి నష్టం జరగకుండా మరింత నిఘా పెంచారు తిరుపతి పోలీసులు. తిరుపతిలో కొనసాగుతున్న హై అలర్ట్ గురించిన మరిన్ని విషయాలను మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఏదైతే పాక్ అదేవిధంగా భారత్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలోనే ప్రముఖ టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో ఇప్పటికే పలు హోటల్స్ కావచ్చు, అదేవిధంగా రెస్టారెంట్లు, అదేవిధంగా లాడ్జులు పూర్తి స్థాయిలో ఎస్పీ అశ్వత్థనాథ్ ఆదేశాల వరకు పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఏషన్లో అయిన టెంపుల్ సిటీ అయిన తిరుపతికి బాంబు బెదిరింపులు ఇలాంటి కాల్స్ గతంలో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక విమానాశ్రయం నుంచి వచ్చే ప్రతి యాత్రికులతో పాటు అదేవిధంగా వచ్చే ప్రతి ఒక్క భక్తుని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసే పనిలో అయితే ఇప్పటికే ఎస్పీ అశ్వత్థరాజు ఆదేశాల వరకు పలు పోలీసులందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఏదైతే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క నిన్న గుర్తు తెలియని వ్యక్తి అంటే ఒక తిరుపతి వాసికి పాకిస్తాన్ నంబర్ నుంచి ఒక నంబర్ బెదిరింపు కాల్ రావడంతో అతనికి తిరుపతిని అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలతో పేల్చేస్తామంటూ కూడా అంటే గతంలో అయితే మెయిల్స్ ద్వారా వచ్చే బెదిరింపు కాల్స్ వచ్చేది. అయితే నిన్న వచ్చిన కాల్ మాత్రం డైరెక్ట్ గా ఒక పాకిస్తాన్ నంబర్ నుంచి తిరుపతి వాసికి కాల్ రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించిన తిరుపతి ఎస్పీ అశ్వత్థరాజు పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా అంటే హోటల్స్ కావచ్చు, అదేవిధంగా పలు లాడ్జ్లు, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్ లో పూర్తి స్థాయిలో రేణిగుంట విమానాశ్రయం చుట్టుపక్కల కూడా తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా ఏ సంఘటనైనా జరుగుతాయనే ముందు జాగ్రత్తనే తిరుపతి ఎస్పీ అశ్వత్థరాజు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలోనే ఈ తనిఖీలు అయితే చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు.